హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్బీ ఆస్పిరెంట్స్ తెలుగు ఛానల్. ఇవాళ టాపిక్ సిలబస్ ఆఫ్ గ్రూప్ డి. చూసుకున్నట్లయితే గ్రూప్ డిలో మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో మొదటిది జనరల్ అవేర్నెస్, సెకండ్ వన్ మ్యాథ్స్, థర్డ్ వన్ జనరల్ సైన్స్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ రీజనింగ్. మొదటిగా జనరల్ అవేర్నెస్ నుంచి మొత్తం 20 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. రెండవది మ్యాథ్స్ నుంచి 25 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మూడవది జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ రీజనింగ్ నుంచి టోటల్గా 30 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మొదటిది జనరల్ అవేర్నెస్. ఇందులో మొత్తం టోటల్గా 7 సబ్ టాపిక్స్ ఉంటాయి. అందులో మొదటిది స్పోర్ట్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎకానమీ నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ CEO అండ్ అపాయింట్మెంట్స్. దీని నుంచి టోటల్గా 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్, ఇందులో మొత్తం టోటల్గా 5 to 7 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జియోగ్రఫీ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హిస్టరీ నుంచి 3 to 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పాలిటీ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రెండవది మ్యాథమెటిక్స్. మ్యాథ్స్లో మొత్తం టోటల్గా 7 సబ్ టాపిక్స్ ఉన్నాయి. అందులో మొదటిది నెంబర్ సిస్టమ్ నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. బాడ్ మ్యాథ్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, దీని నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ పర్సంటేజెస్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. టైమ్ అండ్ వర్క్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ సిక్స్త్ వన్ ఈజ్ టైమ్ అండ్ డిస్టెన్స్, దీని నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ సెవెంత్ వన్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ జనరల్ సైన్స్ నుంచి చూసుకున్నట్లయితే 3 టాపిక్స్ ఉంటాయి: ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. ఫిజిక్స్ నుంచి 7 లేదా 8 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అండ్ సెకండ్ వన్ కెమిస్ట్రీ నుంచి 9 to 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. బయాలజీ నుంచి 6 to 8 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ రీజనింగ్లో మొత్తం టోటల్గా 7 సబ్ టాపిక్స్ ఉన్నాయి. అందులో మొదటిది అనాలజీస్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సెకండ్ వన్ ఈజ్ ఆల్ఫాబెటికల్ అండ్ న్యూమరికల్ సిస్టమ్, దీని నుంచి 3 to 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. థర్డ్ వన్ ఈజ్ కోడింగ్ అండ్ డీకోడింగ్, దీని నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ డైరెక్షన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఫిఫ్త్ వన్ ఈజ్ వెన్ డయాగ్రామ్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సిక్స్త్ వన్ ఈజ్ బ్లడ్ రిలేషన్స్, దీని నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సెవెంత్ వన్ ఈజ్ క్యాలెండర్, దీని నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, గ్రూప్ డి నుంచి ఉన్న సబ్జెక్ట్స్ ఇవి అండ్ లోపల ఉన్న సబ్ టాపిక్స్ ఇవి. డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్లో పెట్టండి. I will try to reply to everyone. Okay, thank you.